జై గోమాత, జై శ్రీరామ్, జై హనుమాన్. మా అమ్మ మేనత్త మొన్న చనిపోయింది. మా మేనత్త అంటే మా అమ్మ వాళ్ళ చిన్న చిన్న అన్న భార్య. మా అమ్మకు 5 అన్నదమ్ములు, ఒక అక్క ఉంటుంది. వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ. వీళ్ళు 100 ఎకరాల భూములు. వీళ్ళకు అక్కడ కాళేశ్వరంపూర్ మండలంలో పోషంపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ మన ప్రపంచం లోపట్నే ఆ విలేజ్లో ఇల్లు అటు ఇటు ఉంటాయి, రోడ్డుకు అటు ఇటు. అది ఎక్కడ ఉండదు కాదు. నేను చూసినంత వరకు ఆ పోషంపల్లి అనే విలేజ్లో హనుమాన్ గుడి ఉంటుంది. ఆ గుడి ముందు ఇల్లే మాది ఉండేది. మా వాళ్ళ 5 ఒకటే లైన్ ఉంటుంది ఇల్లు వాళ్ళకి. దాని దగ్గర వాళ్ళకు దానికి దగ్గర ఆ గుడి ముందు మాకు ఇల్లు వేసేది. మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోతే అక్కడ మాకు ఇల్లు వేసి మాకు ఒక 10 ఎకరాల భూమి కొనిచ్చి వాళ్ళు ఇచ్చారు. మేము అక్కడనే ఉన్నాం. అయితే ఆమె 105 ఏళ్ళు బతికింది. ఆమె ఒకటే. ఇప్పుడు 5 అందరూ చచ్చిపోయారు. 5 మా మామలు చచ్చిపోయారు, 4 మేనత్తలు చనిపోయారు. లాస్ట్కు ఈమె నిన్న చనిపోయింది, మొన్న చనిపోయింది. అయితే వీళ్ళకు పెద్ద గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళు దగ్గర వాళ్ళొక ఈ హనుమాల వెంకటయ్య అంటే ఆయన, హనుమాల రాధమ్మ అనేటోళ్ళకు 30-40 మంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకులు, కోడన్లు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళందరూ. ఎందుకంటే ఆమె మంచిగా బతికింది. 100 సంవత్సరాలు దాటి బతికింది అంటే అది మామూలు మాట కాదు. ఆమె అసలు ఇక మళ్ళా వాళ్ళ కోడన్లు అందరూ మంచిగా చూసుకున్నారు. ఎప్పుడు ఏమి చిన్న చిన్న గొడవలు అయితే అవి అది ఇది అని కాదు, పెద్దలకు పెడుచుకోదు. కానీ వీళ్ళు 5 కోడన్లు కూడా మంచిగా చూసుకున్నారు. అందరూ ఏం రిస్క్ తీసుకోలే. వాళ్ళ ఒక కొడుకు 65-60 ఉంటాడు, ఒక్కొక్క కొడుకు ఒకరికి ఇట్లా వీళ్ళ ముసలు అయ్యారు. ఇక అయితే ఎందుకు చెప్తున్నంటే అలా బతికింది ఆమె అప్పుడే బంగారు ఇట్లా పెట్టుకునేది. అప్పుడు నేను చిన్నపిల్లయినప్పుడే బంగారు కడాలు ఇవి ఆమెకు. మా మామ మంచివాడు పాపం, ఆయన కొంచెం ముందుగా చనిపోయిండు. అట్లనే మా అమ్మ కూడా 2006లో చనిపోయింది. 16లో చనిపోయింది. 9 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ చచ్చిపోయినాక 9 సంవత్సరాలు ఏమో చచ్చిపోయింది. మా అమ్మ కూడా 90 ఏళ్ళకి చచ్చిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు చనిపోయే ముందు వీళ్ళకు కొంచెం జ్ఞాపకం తగ్గిపోతుంది. అవన్నీ నేను ఒకరోజు అంత 20 రోజుల కింద పోయినా, ఆమెతో వీడియో కూడా తీసుకున్నా, మాట్లాడినా. కొంచెం మాట్లాడొస్తలే ఆమెకు. అంటే దానికి నిన్న నేను పోయి సపరేట్ నాకు పొద్దున్నే ఫోన్ చేసిన వాళ్ళు. ఫోన్ ఇక్కడ కారు తీసుకుపోయిన డ్రైవర్ లేడు. ఆడ చాలా మంచిగా చేసారు వాళ్ళు, మనవాళ్ళు కానీ కొడుకులు కానీ అంతా బ్రహ్మాండంగా చేసారు. ఆమె పెళ్లి గట్ట చేస్తారు, అట్లా చేసారు. ఆ దప్పులు గిప్పులు వాళ్ళకు కొట్టుడు వాళ్ళంతా. నేను కొంచెం బాధాకరమైంది. సాగుకు పోతే బాధపడుతున్నాను. నేను కూడా మోసాను. ఎందుకంటే లాస్ట్గా మా దానిలో మా మామలు, మా అత్తలు అందరూ చనిపోయారు. లాస్ట్ నిన్న చనిపోయింది. మేమంతా ఒక దగ్గర 200 కుటుంబాలు ఉంటాయి. మా కాశెట్లు హనుమానులు కలిసి 200 మంది. ఒక ఫంక్షన్ కావాలంటే వాళ్ళు సరిపోతారు అంతమంది. అందరూ ఇప్పుడు కలిసే ఉంటారు. ఎవరు లొల్లి కొట్టుకోరు. ఫంక్షన్లకు వస్తారు, ఏదైనా గొడవ అయితే అందరు కలిసిపోతారు. అవి గలా ఉండాలని నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. నా పేరు కాశెట్టి కుమార్. నేను కాశెట్టి లస్మక్క ఐలయ్య కొడుకును, చిన్న కొడుకును. మా అన్న రాజయ్య, మా మల్లన్న ఆయన కూడా కొంచెం సిక్ అయినోడు. నేను రాలేదు సాగుకు, పోషంపల్లినే. మన వాళ్ళు అందరూ మంచిగా ఉండాలని కోరుతూ, ఎవరు లొల్లి కొట్టుకోదు, అందరూ మంచిగా ఉండాలి. ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలిస్తే మీకు టైం ఉంటే పోండి, వాళ్ళని పలకరించండి. ఇటువంటి సావులకు అందరు కలవాలని నేను కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత, జై తెలంగాణ, జై.